నమస్తే, వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. హుజురాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్ హోరీ కొనసాగుతూ ఉన్న క్రమంలో మనం బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఇల్లందుల ప్రణీత్ కుమార్ గారి దగ్గర ఉన్నాం. మనం 7వ వార్డు అభ్యర్థి. సో అన్నను యువ నాయకుడు, మొదటిసారిగా రాజకీయాలలోకి వస్తూ ఉన్నాడు. సో ఆల్ ద బెస్ట్ చెప్తూ, నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి మీ పేరన్నా, మీ నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పండి. అన్న నా పేరు ప్రణీత్ కుమార్ ఇల్లందుల. మా ఫాదర్ పేరు ఇల్లందుల మొగిలి. నా హుజురాబాద్ 7వ వార్డులో 7th వార్డు బీజేపీ అభ్యర్థి నిలబడుతున్నాను. ఫస్ట్ టైం రాజకీయాలకు అడుగు పెడుతున్నాను. యువత రాజకీయాలలోకి రావాలనే ఆలోచనతోటే బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చిందా మీకు? అవునన్నా, అవును. సంజయ్ అన్న ప్రోత్సాహంతో మీరు బీజేపీ పార్టీ 7వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తా ఉన్నారు. సో ప్రధానంగా మీరు ఇప్పుడు ఏదైతే క్యాంపెయినింగ్ ఉందో, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్తా ఉన్న క్రమంలో నిజంగా ప్రజలు ఏమంటా ఉన్నారు మిమ్మల్ని? అన్న, నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుంటేనే ఒక అడుగేస్తుంటే విశేషణ ఆదరణ కలిగి ఉంది అన్న. అక్కడ ప్రజలు 100% ఫుల్ రెస్పాన్స్ ఉన్నది. అక్కడ వెళ్తుండే ప్రజలు నువ్వు వచ్చినవా బిడ్డ అని గుండెల నిండా సంతోషపడతా. ఇల్లందుల మొయిలు కొడుకు వచ్చిందా, ఇల్లందుల మొయిలు కొడుకువా ప్రణీత్ అని మంచి సంతోషంగా రిసీవ్ చేసుకుంటాను అన్న. దాన్ని చూసి నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి, మా నాన్న చనిపోయి చాలా ఏళ్ళు అయినా కూడా ఈ రోజు వరకు గుర్తు పెట్టుకొని మరి ఆ పద్ధతిగా మనం ఆదరించడం చాలా సంతోషం అనిపించింది అన్న. నాన్నగారు చనిపోయారు. అవునన్న. నాన్నగారు చనిపోయినా కూడా ఇప్పటికీ అదే పేరు ప్రజలలో వినిపిస్తా ఉందా? 37 years మా నాన్న చనిపోయి, ఆయన కూడా అదే పేరు ఇప్పటి వరకు మంచి రెస్పాన్స్. సో ఇప్పుడు నాన్న పేరు కూడా మీకు తోడైతుంది మరి? 100% అన్న. అంటే ప్రధానంగా అంటే ఇప్పుడు ఈ సమస్యలు ఏమున్నాయి మన గ్రామం అంటే మీరు వెళ్ళిన క్రమంలో మీ ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి బిడ్డ, మీరు గెలిస్తే గిజ్జేయాలని సమస్యలు ఏమైనా చెప్తా ఉన్నారు అన్న? వాస్తవానికి అందరూ అడుగుతారు. వాళ్ళ మెయిన్ సమస్య ఏంటంటే, ఇంత టెక్నాలజీ పెరిగిన ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది వాటర్ ప్రాబ్లం. ఇప్పటి వరకు కూడా మిషన్ భగీరథ టీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు సైంటిఫిక్ గా జనరల్ గా నీరు కావాల్సింది హోమ్ నీడ్స్, మినిమం నీడ్స్ కూడా వాళ్ళు 100% రెక్టిఫై చేయలేదు. వాళ్ళు ఇప్పుడు మెయిన్ కూడా మాకు బోర్ వేస్తారా, చిన్న చిన్న ప్రోగ్రామ్ గెట్ టుగెదర్ కానీ, మాకైనా ప్రో కమ్యూనిటీ హాల్ కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, చిన్న చిన్న పిల్లలు చదువుకోవడానికి లైబ్రరీస్ కానీ, ప్లే యార్డ్స్ కానీ అలాంటివి ఎలాంటివి లేవు. కొంచెం నేను ఉండి వచ్చి రాజకీయాలకు నిలబడిన తర్వాత, మీకు గెలిచిన తర్వాత 100% మీకు కావాల్సిన పనులను చేసి పెడతానని వాళ్ళకి అందరికి హామీ ఇచ్చుకుంటే తిరుగుతున్నా. సో ప్రధానంగా చాలా మందిని అడుగుతా ఉన్నాను, కోతుల బెడద కూడా మీకు సమస్యగా చెప్పట్లేదా? అవునన్నా, నేను వెళ్తుంటే ప్రతి ఒక్కరు అదే విషయం చెప్తాను. కుక్కలు ఒకటి మొదటి సమస్య, తర్వాత కోతులు. ప్రజలు మార్కెట్ పోయినా, స్కూల్ పోయినా, పిల్లలను దించడానికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా కోతులు కుక్కలు వెంబడిస్తానే వాళ్ళు అదే మేజర్ ప్రాబ్లమ్ గా ఫీల్ అవుతారు. కొంచెం కరుస్తున్నాయి, వాళ్ళు కొందరు ర్యాబీస్ ఇంజక్షన్ వేసుకొని ఖర్చులు బాలయ్యి ఇబ్బంది పడుతున్నా. దాని గురించి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను 100% కృషి చేస్తాను. సో నిజంగా ఇప్పుడు ప్రధానంగా రాజకీయ పార్టీలలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ స్టేట్లో, సెంట్రల్లో బీజేపీ ఉంది. సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, నార్మల్గా మీరు కూడా చూస్తూ ఉంటారు, రాజకీయాలు అనగానే ఒక కోలాహలం నెలకొంటుంది. అది తెలిసి మీకు పార్టీలు అన్నీ ఉత్సాహంగా డబ్బుల పంపిణీ కానీ, మద్యం కానీ, ఇంకా బిర్యానీ పొట్లాలు కానీ చాలా ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు. మీరు నిజంగా డబ్బులతో గెలుతారా, మనుషుల యొక్క వ్యక్తిత్వంతో గెలవబోతా ఉన్నారా? అన్న, నిజంగా నువ్వు చెప్పిన 100% వాస్తవమే. రాజకీయం అంటే డబ్బు ప్రహోదాల కోసం అందరూ ఉంటారు. కాకపోతే నేను ఎంచుకునే సిద్ధాంతం ధర్మం కోసం. దాంతోపాటు నేను కూడా ఏంటంటే, నా వ్యక్తిత్వం కూడా జనాలను తిరగాలి, నాకు వ్యాపారం చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నా కాబట్టి నా వ్యక్తిత్వం జనాలకు కూడా తెలుసు. ఆలోచనతో నేను ఎప్పుడైతే అడిగేసినో జనాలే నాకు ఎక్కువ 101% రిసీవ్ చేసుకొని, నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు, రైట్ టైంలో తీసుకున్నావు అని చెప్పి నన్ను వెనక బ్యాక్ ఉండి నేర్పిస్తాను. మన ఓటర్స్ చాలా అన్న. అంటే ఓటర్లే ప్రజలే చెప్తా ఉన్నారు, ప్రజలే చెప్తారు మంచి పని చేస్తా ఉన్నారండి అని. అవునన్నా. సో అంటే ఈ నేపథ్యంలో మీకు గెలుస్తారనే నమ్మకం 101% నాకు షూర్ ఉన్నాయి, అష్యూరెన్స్ ఉన్నాయన్న. నాకు నేపక మా ఓటర్లే అన్న నువ్వు గెలుస్తాను అని చెప్పి నాకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తాను అన్న. 7వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. నేను మీ ప్రణీత్ కుమార్, 7వ వార్డు కౌన్సిలర్ నిలబడ్డాను. దయచేసి నాకు కమల పువ్వు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ, సీరియల్ నెంబర్ 1 ఈ మీ ప్రణీత్ కుమార్, మీరు మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ తమ్ముడుగా నాకు కమల పువ్వు మీద ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ, సదా మీ సేవలు.